మెయిన్గా ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు లక్షణాలు నోటి దుర్వాసన కానీ, పంట్లో చిగుల్లో నుండి రక్తం కారటం కానీ, పంటిపైన ఎలాంటి మచ్చ వచ్చి మనం బ్రష్ చేసినా అది అలాగే ఉన్నట్టయినా కానీ కూడా, పంట్లో సెన్సిటివిటీ, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారం అలాగే ఇరుక్కొని మనం తొలగించలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు డిలే చేయకుండా ఇంట్లో చిట్కాలు కాకుండా డెంటల్ సర్జన్ని మీరు విజిట్ చేయండి. దీంతో ఏంటంటే ఫస్ట్ టైం మనం ముందే గుర్తించి, అంటే ఫస్ట్ స్టేజ్లోనే మనం వాటిని గుర్తించి వాటికి ఎలాంటి చికిత్స చేయాలంటే మనం చేయడానికి వీలుంటుంది. సింపుల్ ఫిల్లింగ్స్తో కానీ సింపుల్ క్లీనింగ్తో మనం చేయడానికి వీలుంటుంది. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం, గుడ్ హెల్దీ హ్యాబిట్స్ అంటే రా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే ఏంటంటే సెల్ఫ్ క్లెన్జింగ్ ఉంటాయి. క్యారెట్స్, కుకుంబర్స్ ఇలాంటివి ఏంటంటే సెల్ఫ్ క్లెన్జింగ్ ఉంటాయి. మనం ఎంత ఎక్కువ ప్రాసెస్డ్ అంటే మనం చాక్లెట్స్, స్వీట్స్ ఇవే కాకుండా బేకరీ ఐటమ్స్, బ్రెడ్స్, ఈవెన్ రైస్ కూడా మనకు ప్రాసెస్ ఫుడ్స్. సో ఎంత వీటిని తగ్గించగలిగితే అంత మనకి బెటర్ అనమాట. ఇవేంటంటే మనం చాలామంది ఏంటంటే స్వీట్స్, చాక్లెట్స్ వల్లే ఇవి వచ్చాయి, మా పిల్లలు స్వీట్స్, చాక్లెట్స్ తినరు, మళ్ళీ కూడా క్యావిటీ వచ్చింది ఎలా అని అడుగుతారు. ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ చాక్లెట్స్ స్వీట్సో కాదు, ఈ ప్రాసెస్ ఫుడ్స్, బ్రెడ్ కానీ పేస్ట్రీస్ ఇలాంటివి ఏం తీసుకున్నామని కూడా పళ్ళ మధ్య ఇరుక్కొని ఈ క్యావిటీస్ కానీ ఈ చిగుల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.